హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. ఓకే, ఏపీడిఎస్సి బెస్ట్ ప్రిపరేషన్ టిప్స్ చెప్తాను చూడండి. ఇక్కడ మెయిన్ ఏమంటే ఎవరైనా చదివేది అదే అకాడమిక్ బుక్స్, అదే సిలబస్. కాకపోతే కొందరు మంచిగా స్కోర్ చేస్తారు, కొందరు వచ్చేసి ప్రిపరేషన్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి మీ ప్రిపరేషన్ బెస్ట్గా ఉండి ఓకే మంచి స్కోర్ చేసుకునే విధంగా ఒక 5 బెస్ట్ టిప్స్ చెప్తాను, ఇవి ఫాలో అవ్వండి. ఓకే, మెయిన్గా ఏమంటే కన్నా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే సిలబస్ మరియు ఎగ్జామ్ ప్యాటర్న్ బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ మనకు నోటిఫికేషన్ వస్తానే మనం ఏం చేయాలంటే కదా మీ దగ్గర ఫస్ట్ ఉండాల్సింది సిలబస్ పేపర్ ఉండాలండి. హెచ్జిటి అయితే కదా హెచ్జిటికి సంబంధించిన సిలబస్ పేపర్ను డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓన్లీ హెచ్జిటికి సంబంధించే పెట్టుకోండి, రిమైనింగ్ అంతా క్లమ్జీగా పెట్టుకోవద్దు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అయితే కన్నా వాళ్ళకి సంబంధించిన ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దానికి సంబంధించిన సిలబస్ పూర్తిగా జిరాక్స్ తీసుకొని ఆ సెట్ మీ దగ్గర పెట్టుకోండి మెయిన్. తర్వాత ఏమంటే కన్నా అక్కడ వచ్చేసి ఆ సిలబస్లో ఓకే మనకు బాగా తెలిసిన సబ్జెక్ట్స్ అంటే మనం ఎక్కువ స్కోర్ చేసుకునేది ఏవి, ఓకే మనకు కొద్దిగా వెనకబడి అంటే కొద్దిగా క్లమ్జీగా అనిపించే సబ్జెక్ట్స్ ఏమైనది ఒకసారి ఐడియా పెట్టుకోండి. దాంతోపాటు మన ఎగ్జామ్ ఏదైతే ఉందో ప్యాటర్న్ అనేది అర్థం చేసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మాకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమంటే కన్నా మీకు సింపుల్ గా చెప్పాలంటే కన్నా మొత్తం డిఎస్సి వచ్చేసి మనం 80 మార్క్స్ రాస్తామండి. ఆల్రెడీ మీరు టెట్ వచ్చేసి 20 మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. మీకు ఎంత పర్సెంట్ వచ్చిందో మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ 7.5 మార్క్స్ వచ్చేసి ఓకే నీకు డిఎస్సిలో ఒక మార్కు కౌంట్ అవుతా వస్తుంది. ఇది మనందరికి తెలిసిన విషయం అనమాట. ఇప్పుడు డిఎస్సి విషయానికి వస్తే కన్నా 80 మార్క్స్ కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే అంటే మనం ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తే ఏ విధంగా ప్రిపేర్ అయితే తొందరగా ఎక్కువ స్కోర్ చేసుకునే విధంగా ప్రిపేర్ కావచ్చు అనేసి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. మళ్ళీ మీకోసం చెప్తా చూడండి. ఇక్కడ మెయిన్ ఏమంటే కన్నా మనకు డిఎస్సిలో 80 మార్క్స్ గాను మెయిన్ గా కంటెంట్ నుంచి వచ్చేసి 40 మార్క్స్. ఓకే, కంటెంట్ నుంచి వచ్చి 40 మార్క్స్ వస్తుందండి. ఈ 40 మార్క్స్ ఏమంటే కన్నా ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకు, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ 5 సబ్జెక్ట్స్ నుండి ఓకే ఒక్కో సబ్జెక్ట్ నుంచి 8 మార్క్స్ వస్తుంది. ఓకే 8 5 40. ఓకే ఇది కంటెంట్ సంబంధించి. అంటే ఇక్కడ ఏమంటే 80 మార్క్స్ డిఎస్సిలో ఓన్లీ 80 మార్క్స్ కి 40 మార్క్స్ అంటే 50% స్కోర్ వచ్చేసి కంటెంట్ నుంచే, అంటే మన 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటి నుంచే వస్తుంది అనేసి మనకు అర్థమైంది. ఓకే మీరు అర్థం చేసుకోవాలి ఆ విధంగా. ఓకే నెక్స్ట్ చూస్తే కానీ ఇక్కడ నెక్స్ట్ ఏమంటే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మెథడ్స్కి వచ్చేసి ఒక 20 మార్క్స్ వెయిటేజ్ ఉందండి. ఓకే మనకు మెథడ్స్ వచ్చి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ కూడా వచ్చేసి మెథడ్స్ వచ్చేసి మనకు 5 ఉంటాయి. ట్రై మెథడ్స్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్, అదే విధంగా తెలుగు, ఇంగ్లీష్. ఇవి మెథడ్స్ 5 ఉన్నాయి కదా. ఈ 5ంటికి వచ్చేసి వెయిటేజ్ ఎంత ఉంది ఈ మెథడ్స్ కంటే 20% అంటే 20 మార్క్స్ ఉన్నాయి. 20 మార్క్స్ అంటే కన్నా మనకు ఓకే 5 into 4 ఓకే అంటే 5 సబ్జెక్ట్స్ మనకు వచ్చేసి ఒక్కో సబ్జెక్ట్ అంటే ఒక్కో మెథడాలజీ నుంచి మీకు 4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మొత్తం 20 మార్క్స్. అంటే మెయిన్ గా చెప్తాను చూడండి, ఇక్కడే మన వాళ్ళు చేసే తప్ప ఏమంటే డిఎస్సి ఉందంటే కన్నా స్టార్టింగ్ ఏం చేస్తారు, ఏ సైకాలజీ చదువుతారు, ఏ జీకే, కరెంట్ అఫైర్స్ ఏదంటే అది ర్యాండమ్ గా ఇచ్చేస్తారు. అట్లా కాదు చేయాల్సింది. మనకి తక్కువ చదివితే ఎక్కువ స్కోర్ వచ్చే విధంగా మీ ప్రిపరేషన్ అనేది మీకు ఉండాలన్నమాట. ఆ విధంగా అయితే కన్నా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏదైతే 3rd 10th ఏదైతే కంటెంట్ ఉందో అది క్లియర్ కట్ గా మీరు క్లియర్ చేసుకోవాలి. అంటే అది ఫస్ట్ చదివేసుకోవాలి. తర్వాత మెథడ్స్ మీద ఫోకస్ ఉండాలి. తర్వాత ఇంకేమంటే కన్నా జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఏదైతే ఉందో ఇది 8 మార్క్స్ కేటాయించబడి ఉంటుందండి. ఓకే ఈ జీకే కరెంట్ అఫైర్స్ లో కూడా మీకు వచ్చేసి స్టాండర్డ్ జీకే ఉంటుంది. స్టాండర్డ్ జీకే బాగా ఒకటిగా మిస్ కాకుండా నేర్చుకున్నారంటే కన్నా మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్ అంటే కానీ ఎగ్జామ్ ముందు వచ్చేసి మనకి ఏదైనా మంచి ఒక మ్యాగజైన్ పెట్టుకొని కూడా నీట్ గా చదివినా కూడా స్కోర్ చేసుకోవచ్చు. దాని గురించి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే అదే విధంగా నెక్స్ట్ సైకాలజీ నుంచి వచ్చేసి మీకు 8 మార్క్స్ ఉంటాయి. ఓకే ఇది కూడా క్రూషియల్. ఎందుకంటే ప్రీవియస్ బిట్స్ మీరు దగ్గర బాగా ప్రాక్టీస్ చేసినారంటే కన్నా బెస్ట్ ఒక 1000 బిట్స్ మీకు ఆటోమేటిక్ గా ఆ బిట్స్ అనేది మీరు చేయగలుగుతారు, మంచిగా స్కోర్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఏమి పిఐఈ నుంచి 4 మార్క్స్ అండి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 4 మార్క్స్. ఈ విధంగా మొత్తం వచ్చేసి 80 మార్క్స్ ఉంది. ఓకే దేనికి వెయిటేజ్ ఇచ్చుకోవాలనేది నీకు ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలన్నమాట. మనకు వచ్చేసి మొత్తం టోటల్ వచ్చి 160 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి ఓకే హాఫ్ మార్క్ ఉంటుంది. కాబట్టి నీకు 160 క్వశ్చన్లు గాను 80 మార్క్స్. ఇది డిఎస్సి ప్యాటర్న్. దీనిపైన ఫస్ట్ ఒక అవగాహన ఉండాలి. ఓకే ఫస్ట్ ఏం చెప్పాను, మీరు ఏదైతే మనకు సిలబస్ పేపర్ ఇచ్చారో అది నీట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీరు రాయబోయే ఎగ్జామ్ ఏదంటే ఇది కంటెంట్, మెథడ్, సైకాలజీ, జీకే కరెంట్ అఫైర్. ఓకే తర్వాత వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 80 మార్కులు రాస్తారు. దాంట్లో కూడా వచ్చేసి ఏదేది ఎన్ని స్ప్లిట్ అయిపోయింది. ఓకే ఇది చూసుకోవాలి, ఫస్ట్ ఒక ఐడియా పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఏమో చూద్దాం. ఇక్కడ స్టడీ ప్లాన్ తయారు చేసుకోండి. ఓకే చాలా మంది ఏం చెప్తారు, సార్ బెస్ట్ స్టడీ ప్లాన్ ఇవ్వండి, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాయి. అది కాదండి. ఇప్పుడు ఏమంటే కన్నా ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కో విధంగా ఉంటుంది. కొందరు వచ్చేసి అర్లీ మార్నింగ్ వచ్చేసి బాగా చదివేదానికి ట్రై చేస్తారు. 4-3 లేసి చదివే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు ఏమంటే కన్నా నైట్ టైం
ఓకే, నైట్ టైం అయితేనే వాళ్ళు మిడ్ నైట్ అయినా కూడా చదువుతూ ఉంటారు అనమాట. ఇట్లా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళు వచ్చేసి ఫ్రీగా ఒక 2-3 అవర్స్ సైలెంట్ కూర్చొని ఎవరితో మాట్లాడకన్నా మీ సెల్ పక్కన పడేసి ఆలోచించుకోవాలి. ఓకే, మనం ఏం వర్క్ చేస్తున్నామో మనకి ఏ టైంలో బాగా కన్వీనెంట్గా ఉంటుంది, ఏ టైంలో మనం బాగా చదవగలమో ఒకసారి ఆలోచించుకొని మీ అంతటికి మీరు స్టడీ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఏమంటే కన్నా ఇంకొక చిన్న విషయం, స్టడీ ప్లాన్ చేసుకోవడమే కాదండి, మీరు ఆ చేసుకున్న ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ గా చేయాలి. స్టడీ ప్లాన్ ఎవరైనా చేసుకుంటారు, ఒక 1 అవర్ కూర్చుని నీట్ గా ఇన్ని గంటలకు లేయాలి, ఓకే ఇన్ని గంటలు చదవాలి, తర్వాత టిఫిన్ చేయాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ ఇట్లా ఈ విధంగా ప్లాన్ అయితే చేసుకుంటారు అనమాట. ఇంప్లిమెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ లేకపోతే మనం ఎన్ని ప్లాన్లు వేసినా ఉపయోగం లేదు. ఇంకోటి ఏమంటే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా వచ్చేసి కంటిన్యూటీ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఒక రోజు వచ్చేసి ఒక 20 అవర్స్ చదివేసి ఇంకా తర్వాత ఫస్ట్ తర్వాత 3-4 రోజులు బుక్లు ఎత్తకన్నా గమనా నిద్రపోతే కుదరదు. అది అలా వర్కౌట్ కాదనమాట. కంటిన్యూటీ అంటే ఒక ఆర్డర్లో ఏదైతే మీరు ఫిక్స్ అవుతారో అదే టైమింగ్ అనేది మెయింటైన్ చేయగలిగితే మంచి స్కోర్ అనేది చేసుకోగలిగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే పాత పేపర్లు మరియు మోడల్ టెస్ట్లను సాధన చేయండి. ఓకే, నేను చెప్పాను కదండి, మీకు ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది ఉంది. ఓకే, కంటెంట్, మెథడ్స్, జీకే, సైకాలజీ, పిఐఏ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కంటెంట్ అనేది చదువుతాంటారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ చదువుతాంటారు. మీరు సైన్స్ నుంచి అయినా లేదా మ్యాథ్స్ అయినా సోషల్ అయినా ఏదైనా సరే మీరు ఆ సబ్జెక్ట్ చదివే ముందు ఏం చేయాలంటే గత డిఎస్సిలో కనీసం 3-4 మోడల్ పేపర్లన్నా చూడాలి. ఓకే, మనం ఏ విధంగా చదువుతామో ఇన్ని రోజులు చదివాం కదా, అవన్నీ ఇంతకుముందు ఏమన్నా వచ్చాయా, లేకంటే మనం ఏమన్నా మిస్ చేస్తాం అనే ఒక ఐడియా అనేది మీకు వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏ సబ్జెక్ట్ చదివినా, ఈవెన్ జీకే కరెంట్ అఫైర్స్ చదివినా, లేదంటే కన్నా మెథడ్స్ చదివినా, లేదంటే కన్నా పిఐఈ చదివినా, సైకాలజీ చదివినా, మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ బిట్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసినారంటే కన్నా, జస్ట్ ఒకసారి అలా తిప్పారంటే కన్నా మీకు ఒక ఐడియా వస్తుంది. బిట్స్ ఏ విధంగా పడుతున్నాయి, మనం చదివేటప్పుడు అవి తగులుతున్నాయా లేకంటే ఏమన్నా మిస్ చేస్తామో అనే ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ చేయాల్సింది చదివే ముందు ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి సబ్జెక్ట్లోకి వెళ్ళండి. అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎక్కడ చదవాలి, ఎక్కడ ఓకే కరెక్ట్ పాయింట్స్ పట్టుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. మెయిన్ దాంతో పాటు ఏమంటే కన్నా వన్స్ చదివేసిన తర్వాత పొద్దున ఎన్నిసార్లు రివిజన్ చేసిన ఉపయోగం లేదండి. వన్స్ నువ్వు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేసింది ఒకసారి చూడండి, తర్వాత ఒకసారి సిలబస్ చదవండి. చదివిన సిలబస్ వచ్చి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే నీకు వర్కౌట్ అవుతుంది. కానీ నువ్వు డైరెక్ట్ 4-5 సార్లు చదువుకొని ఎగ్జామ్ పోతే మళ్ళీ అదే డౌట్ ఆడ రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, అందుకే ఏం చేయాలంటే మీరు టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఓకే, ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేశారంటే కన్నా ఏదో 1 or 2 క్వశ్చన్స్ రాసేసి ఓకే సార్ పర్ఫెక్ట్ అంటే కుదరదు కదా. నెంబర్ ఆఫ్ బిట్స్ ఆ సబ్జెక్ట్ నుంచి ప్రాక్టీస్ చేసేదానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఎగ్జామ్లో రాబోయే డౌట్స్ అన్ని ఇక్కడే క్లియర్ అయిపోతాయి. ఓకే, మీరు రాస్తారు, ఏదైనా డౌట్ వచ్చింది ఇక్కడే రెక్టిఫై చేసుకునేస్తావు కదా నువ్వు. అదే బిట్స్ అక్కడ రిపీట్ అయితే కన్నా నీకు కనీసం అలాంటి 10 బిట్లు నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకొని అక్కడ రాయగలిగినావంటే చాలు, నీకు జాబ్లో నువ్వు టాప్లో నువ్వే ఉంటావు. ఓకే అండి, జాబ్ అందరూ చదువుతారండి, చదివిన ఓకే నీకు జాబ్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి పెద్ద వేరియేషన్ ఏముండదు. మహా అంటే పాయింట్లో కూడా పోయింటాయి అనమాట. ఓకే, అలాంటి మిస్టేక్స్ అని మనం చేయకూడదు. అంటే ఏం చేయాలంటే నువ్వు నెంబర్ ఆఫ్ బిట్స్ టెస్ట్ సిరీస్ అనేది రాయాలి. ఓకే, ఇది దీనికి సంబంధించి. సార్ మన దగ్గర ఏమైనా టెస్ట్ సిరీస్ ఉందంటే చూడండి, మన దగ్గర వచ్చేసి ది కంప్లీట్ టెస్ట్ సిరీస్ 3rd క్లాస్ నుంచి 10th వరకు వచ్చేసి మీకు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని ఓకే క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, లెసన్ వైజ్, లైన్ టు లైన్ బిట్స్ అనేది మీకు ప్రాక్టీస్ చేపిస్తాము. ఇక్కడ వచ్చేసి మీకు జస్ట్ 499 అవైలబిలిటీ ఉంది. 100 రూపీస్ కూపన్ కోడ్ కూడా అవైలబిలిటీ ఉండొచ్చు, లిమిటెడ్ ఆఫర్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరేమంటే కన్నా ఏదైతే సిలబస్ మొత్తం ఇక్కడ చెప్పామో ఓకే కంటెంట్ కానీ, మెథడ్స్ కానీ, జీకే కరెంట్ అఫైర్స్ కానీ, సైకాలజీ కానీ, పిఐఈ కానీ మాక్సిమం బిట్స్ అనేది లైన్ టు లైన్ ప్రాక్టీస్ చేసుకుంటారు. చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, అది దీనికి సంబంధించి. ఇంకొక చిన్న విషయం ఏమంటే ఇక్కడ వచ్చేసి చూడండి 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్. ఏదైతే ఇక్కడ మీకు 40 మార్క్స్ చెప్పామో ఈ 40 మార్క్స్ సంబంధించి క్లాసెస్ ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ బుక్ సంబంధించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏమంటే కన్నా మీకు పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ పీడిఎఫ్స్ లో మీకు 3rd క్లాస్ నుంచి 8th వరకు వచ్చి హ్యాండ్ రిటన్ ఉంటాయి. ఓకే, టెక్స్ట్ బుక్ మేము చదవలాం సార్ అనే వాళ్ళు ఇవి కానీ తీసుకొని మీరు జిరాక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిరాక్స్ కూడా తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, దాంతోపాటు ఇక్కడ ఏమంటే కన్నా మీకు వచ్చేసి ఇది కూడా 100 రూపీస్ కూపన్ కోడ్ అవైలబిలిటీ ఉంది, ఒకసారి చూసుకోండి. లేదు సార్ ఇవి 2 తీసుకునే దానికన్నా మేము ఇది ఒకటే తీసుకుంటాము. ఓకే, ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి మెగా కిట్ 5-in-1 కోర్స్ ఉంటుంది. ఇక్కడ ఇదైనా తీసుకోండి. ఇక్కడ ఏమంటే కన్నా నీకు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇమేజ్, ఇక్కడ వీడియో క్లాస్ ప్లస్ పీడిఎఫ్ తీసుకోవచ్చు. ఇక్కడ సైకాలజీ టెక్స్ట్ బుక్ 99 ఉంది కదా, అది కూడా మీరు వినొచ్చు. ఓకే, ఈ సైకాలజీకి సంబంధించి కూడా చెప్తా చూడండి. తెలుగు అకాడమీ ఏదైతే ఒక బుక్ ఇచ్చిందండి
ఇది ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఓకే, ఈ బుక్ ఏమంటే గన లాస్ట్ ప్రీవియస్ టెట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ 8 మార్క్స్ గురించి చెప్తాను మీకు. సైకాలజీకి సంబంధించి 8 మార్క్స్ లాస్ట్ ప్రీవియస్ టెట్ ఏదైతే ఇచ్చారో ఆ టెట్ లో మన బోత్ గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ టెట్ ఇచ్చినా కూడా ఇదే బుక్ నుంచి ఇక్కడ చూడండి మీరు, ఇదే బుక్, ఓకే, ఈ సైకాలజీ సంబంధించి ఇదే బుక్ నుంచి మీకు వచ్చేసి దగ్గరకు వచ్చేసి 25 to 27 బిట్స్ డైరెక్ట్ గా పడడం జరిగింది. మీరు ఈ 8 మార్క్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సైకాలజీ ఆ బుక్ వచ్చేసి కంటెంట్ అంతా 1-2 సార్లు చదవండి. మీ దగ్గర ఆ బుక్ అవైలబిలిటీ లేకపోతే కానీ మన దగ్గర జస్ట్ 99 తోనే అవైలబిలిటీ ఉంది. 10 రూపీస్ ఆఫర్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. అది తీసుకున్నారంటే కన్నా మొత్తం ఆ బుక్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగి ఉంటుంది. ప్రీవియస్ అంటే ఐ మీన్ ఎంసీక్యూస్ బ్యాక్ సైడ్ ఉన్నట్టు కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూడండి, ఓకే, టెస్ట్ సిరీస్ ఇప్పుడు మీకు ఏం చేశారు, సిలబస్ పేపర్ తీసుకున్నారు, తర్వాత వచ్చేసి సిలబస్ పైన ఒక అవగాహన వచ్చేసింది. తర్వాత వచ్చేసి మీరు ఏం చేయాలి వచ్చేసి మీరు ఒక మంచి ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ ప్రకారం కంటిన్యూగా చదువుతున్నారు. చదివిన తర్వాత వచ్చేసి మీరు వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేది రాస్తా ఉన్నారు. ఓకేనా, టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మీకు ఎక్కడెక్కడ మిస్ అవుతాయో ఆ బిట్స్ అన్ని చూసుకోండి. ఇంకోటి ఏమంటే మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మీరు ఏదైనా తప్పు చేశారంటే ఏదైనా ఒక బుక్ పెట్టుకోవాలి, రఫ్ ఒక బుక్ పెట్టుకునేసండి. మీకు తప్పు పోయినట్టేనా ఓకే, మనకు గుర్తుండదు, మనం మళ్ళీ మర్చిపోతాం అనేదల్లా ఆ పాయింట్ అనేది ఏర్ మార్క్ వేసుకొని షార్ట్ కట్ గా రాసి పెట్టుకోండి. ఓకే, ఆ విధంగా రాసి పెట్టుకుంది ఎవ్రీ మార్నింగ్ ఒకసారి చూడండి, లేదంటే నిద్రపోయే ముందు ఆ విధంగా రాసుకుని మీకు గుర్తుండవు అనేది ఒకసారి తిప్పుకుంటానండి, వర్కౌట్ అవుతుంది, భలే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యంగా చదవాలి. కొందరు చదువుతా ఉంటారు, ఓకే, డైలమాలో ఉంటారనమాట. నేను ఎస్ఏ రాయాలా, ఎస్జీటీ రాయాలా, నాకు అది రాస్తే వస్తుందా, ఇది రాస్తే వస్తుందా, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఓకే, మంచి స్కోరే చేస్తారు, టాలెంట్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకు ఆత్మవిశ్వాసం అనేది ఉండదు, కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ అనేది లెవెల్ తక్కువగా ఉంటాయి అనమాట. అట్లా డ్యూయల్ మైండ్స్ వస్తుందా రాదా, ఇలాంటి కాన్ఫిడెన్స్ లేకుండా పోతే కన్నా చాలా ఇబ్బంది పడతారండి. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎస్, ఓకే, నేను సిలబస్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను, అనుకున్న టయానికి నా ప్లాన్ ప్రకారం నేను కంప్లీట్ చేస్తాను, నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎగ్జామ్ లో ఖచ్చితంగా జాబ్ కొడతాను. ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీరు బిల్డ్ చేసుకుంటారో, ఓకే, మీరు మైండ్కి ఒకటి 10 సార్లు చెప్పాలా, ఓకే, నేను రాయగలుగుతాను, నేను చదవగలుగుతాను, నేను జాబ్ కట్టగలుగుతాను అని ఎప్పుడైతే నీ బ్రెయిన్ నమ్ముతుందో అప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా జాబ్ కొడతావు. ఓకే, నీ మీద నీకే నమ్మకం లేకపోతే మనం ఎలా కొడతారండి జాబ్. ఓకే, నీ మీద ఎప్పుడైతే పాజిటివ్ గా నీకు ఆ నమ్మకం వస్తుందో నువ్వు 1 గంట చదివేవాడు ఓకే 3 గంటలుగా చదువుతావు అనమాట. 10 గంటలు చదివేవాళ్ళు 15 గంటలు చదువుతారు. ఎప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు. కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమవుతారంటే ఓకే 10 గంటలు చదివే వాళ్ళు కూడా తగ్గిపోతారు. అమ్మా మనకు రాదేమోలే, ఓకే కొందరు పోస్టులు తక్కువ ఉన్నాయని, మా కమ్యూనిటీలో పోస్టులు లేవని, ఓకే అందరూ ఓకే టెట్లో చాలా మార్క్స్ ఎక్కువ వచ్చేసినాయి అందరికి, నాకు తక్కువ ఉన్నాయి, నేను మినిమం క్వాలిఫై అయినా, ఇవన్నీ కాదు. నువ్వు కాన్ఫిడెన్స్ తో చదివినావు అంటే 80 మార్క్స్ నువ్వు ఏమైనా చేయగలుగుతావు. ఓకే, ఎందుకంటే టెట్లో టాప్ మంచి మార్క్స్ మెరిట్ లో వచ్చిన ఒక 125 వచ్చిన వాళ్ళు కూడా వచ్చేసి నీకు డిఎస్సీలో జాబ్ కొట్టలేకపోయినారు. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి. ఓకే, టెట్ కు డిఎస్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆ టెట్ మార్క్స్ ఎప్పుడు మీరు ఓకే నాకు టెట్లో వచ్చినాయి కదా నేను జాబ్ కొట్టేస్తాను అనేసి అలాంటి ఆలోచనలు, నాకు టెట్లో సరిగ్గా మార్క్స్ రాలేదు కదా, ఓకే నేను జాబ్ కొట్టలానేమో, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఆ టైంలో మీరు ఏదైతే ఆ లిమిటెడ్ సిలబస్ చదివింటారో, కొందరు చదవకన్నా పోయి వచ్చి ఏదే పట్టించుకోకుండా వదిలేసి వచ్చి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కాకపోతే ఈ డిఎస్సిలో మీరు సిలబస్ మనం ఒక ప్లాన్ ప్రకారం చదివినారంటే కానీ మీరు జాబ్ ఖచ్చితంగా పడతారు. అది కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి కూడా చెప్తా చూడండి, మీరేమంటే కన్నా ఇదంతా చేయాలంటే మన బాడీ అనేది సహకరించాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మినిమం మనం ఏం చేయాలంటే అర్లీ మార్నింగ్ లేస్తానా కనీసం వచ్చేసి 1 కిలోమీటర్ వచ్చేసి జాగింగ్ చేయండి లేదా రన్నింగ్ చేయండి. ఈ విధంగా చేశారంటే కన్నా మీరు ఏమవుతుందంటే కన్నా మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అప్ టు బాటమ్ స్పీడప్ అవుతుంది. దీనివల్ల వచ్చేసి మీరు రోజంతా యాక్టివ్గా ఉంటారు. మినిమం 1 కిలోమీటర్ వచ్చేసి రన్నింగ్ చేయండి. దాంతోపాటు సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం అనేది కూడా చేయండి. ఓకే, ప్రాణాయామం చేసినారంటే కానీ మీకు ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, బ్రెయిన్కి వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది, ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది, దానివల్ల మీరు యాక్టివ్గా ఉంటారు. ఓకే, ఇలాంటి దాంతోపాటు మంచి ఫుడ్ తీసుకోండి. ఓకే, ఆయిల్ ఫుడ్స్ ఇట్లా బయట ఎక్కడెక్కడ తినద్దండి. ఓకే, మంచి ఫుడ్ తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు చదవగలుగుతారు. ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చి 1 వీక్ ఇదైనా కూడా ఆ టైం అనేది మళ్ళీ రాదు కదా. కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండి మంచి ఫుడ్ తీసుకొని వాటర్ బాగా తీసుకోండి. మినిమం వచ్చేసి 4 to 6 లీటర్ నీట్ ఈజీగా తాగాలి. ఎందుకంటే మీరు ఒకే దాన్ని కూర్చొని చదువుతూ ఉంటారు కదా, వాటర్ మంచిగా తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా మీరు ఫాలో అయితే కన్నా ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టేదానికి 100% స్కోప్ ఉంటుంది. దాంతోపాటు ఇంకొకసారి ఇక్కడ చూడండి, మనకేమంటే ఓకే దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, మరిన్ని వీడియోలు చేస్తాం. ఇవి కోర్సెస్ సంబంధించి లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి.
ఓకే, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన కింద టెలిగ్రామ్ గ్రూప్, అదేవిధంగా ఏదైతే మన వాట్సాప్ ఛానల్ ఉన్నాయి వాటిలో జాయిన్ అవ్వండి. మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ అని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వీడియోస్ అనేది లింక్ ఉంటాయి. ఓకే, బాగా చదవండి, చదివింది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్టు, ఓకే, డౌట్స్ మీకు గుర్తుండదు అనేది సెపరేట్గా రాసుకోండి, దాన్ని రిపీటెడ్గా చదవండి. ఓకే, చదివింది ఎన్నిసార్లు చదివినా మీకు అయితే ఉపయోగం ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.